ఉండేవాళ్ళే ఎప్పుడైనా వచ్చి నవ్వుపడతారు. ఎప్పుడైనా వచ్చి ఇక్కడ ఇంటి దగ్గర లోపలికి వచ్చారంటే వాళ్ళు సదా ఇక్కడ ఉండేవాళ్ళే. సదా లేని వాళ్ళు అడుగు కూడా పెట్టలేదు. అబ్బా మా గురువు నాకు చెప్పినాడు, వాళ్ళు వస్తారు, ఎవరు వస్తారు, ఎక్కడికి వచ్చారని ఇంకెవరన్నా అడిగితే ఎవరు గురువు ఉండడంట, దర్శనం కోసం వచ్చినామని చెప్తారు. అది నమ్మబాగా. నీ దర్శనానికి కుక్క కూడా రాదు, దర్శనం ఇచ్చిపోయేదానికి వస్తారు వాళ్ళు. చెప్పండి కొట్టలే, చెప్పండి కొట్టలే. ఆ రూపంలో వచ్చింది నేనే అని జ్ఞాపకం పెట్టుకోవచ్చు. కాబట్టి ఈరోజు నా గురువు నీ రూపంలో దర్శనం ఇచ్చినాడు. అదే సద్గురు ఏం చెప్పారంటే, నన్ను దర్శించుకోవడానికి కాదు మీరు వచ్చింది. రూపాయలు ఇచ్చిన దర్శనం ఇచ్చేవాళ్ళు వేళల్లో అలాంటి వాళ్ళు వెతుకుంటూ వచ్చి దర్శిస్తున్నారు. మబ్బులు ఆకాశం కావాలన్నమాట. మబ్బులు లేకపోతే వాన కురవదు, పంటలు పంటలు అందరికీ బాధలే. ఆ విధంగా మబ్బులు అనేవి ఆకాశంలో వస్తేనే వాన కురుతుంది, పంటలు పడతాయి, తినేదాన్ని భోజనం. మరి ఈతి బాధలు సుఖపెడతాయా మనిషిని? ఈతి బాధలు మనిషిని సుఖపెడతాయా? పీల్చి నువ్వు ఊపిరి వదలకపోతే మళ్ళీ పీల్చేదట. ఇంటి బాధలు అనేది పైగా మన శరీరంలో సదా దేవుడు చేసే పని ఏది? గాలి పీల్చడం. ఆయన పిలవటం పిలిస్తే ఈ తగ్గిపోతుంది మశానాన్ని. కాబట్టి గాలి పిలిచేది నేను అని అనుకోకుంటుంటే చాలు. నేను సదా దేవుడు ఉన్నట్టు పిలిచేది ఆయన. ఆయన పిలిస్తే మనం ఉన్నాం, ఆయన సైలెంట్ అయిపోతే మనం మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలు, సుఖ సంతోషాలు అన్నీ కూడా దైవ సంకల్పమేనా? ఆయనే అనుభవించేది. నువ్వే నుంచి వచ్చినావు మధ్యలో. నీకు బర్త్ డేట్లు, డెత్ డేట్లు, 2 డేట్లు ఉంటాయి. శ్వాస పీల్చి ఆయనకు ఉండవు. ఆయన ఇష్టమే బర్త్, ఆయన ఇష్టమే డెత్. అవునా? ఉంది అని ఏదైతే అనిపిస్తూ ఉందో అది ఆయనే. ప్రవీణ్ కాదు, వ్యక్తి కాదు. లేదు అని అనిపించేది కూడా ఆయనే. ఆయన తప్ప వేరే లేదు. అది పనిగా మనం పోయి అలాగే ఈశ్వరుడి ఆలయానికి పోయి డబ్బులు ఖర్చు పెట్టి అలా లోపలికి పోయి చూసేది ఏంది? నువ్వు లింగాన్ని, శివలింగాన్ని చూస్తాం, రాయిని. అది నీ వాటిలో కూడా ఏడు చూసి ఆయన దండం పెట్టుకుని
మరి ఇక్కడ చూసినప్పుడు ఆ అనుభూతి కలగట్లేదు కదా. అనుభవం నువ్వు కల్పించుకోవటంలే. ఆహా, అనుభవం ఇప్పటికి సిద్ధంగా ఉంది. అదే ఇప్పుడు నీ రూపంలో ఉండేది, నీ పేరుతో ఉండేది. మ్మ్. నువ్వు లేవు. ఆహా. నీ రూపంలో ఉన్నది ఆయనే, ఆ రూపంలో ఉన్నది ఆయనే. మ్మ్. ఆ సమదృష్టి మాకు ఎందుకు రావట్లేదు? మీరాడు ఉండరు, ఉండేది నువ్వు ఒక్కడివే. కళ్ళు మరి మేము అందరం నీకు అవపడుతున్నాం. ఆహా. నువ్వు కూడా నువ్వు కాదు. మ్మ్. నీ కళ్ళు ఉండేవాళ్ళతో పాటు నువ్వు ఒకటివి. ఆహా. మరి లేని నేను ఎట్లా కల్పించబడ్డాను? ఏవో నీవు చెప్పినారు, కల్పించబడ్డారు అని నీవు చెప్పారు. అన్నీ నువ్వే చెప్తావు. మ్మ్. నీకు ఉంది అని ఏదైతే అనిపిస్తూ ఉందో అది ఆయనే. లేదు అని ఏదైతే అనిపిస్తూ ఉందో అది ఆయనే. ఆహా. ఎట్లా నమ్ము. ఆహా. మరి ఆయన స్పృహ మాకెందుకు లేదు? మళ్ళీ మేము నువ్వు మేము అంటుండవే. ఆహా. లేదు ఒకటే. మ్మ్. ఆయనే నీ రూపంలో ఉన్నాడు, నా రూపంలో. నువ్వు ఉండవని నేను అనుకుంటున్నాను, నేను ఉండనని నువ్వు అనుకుంటున్నావు. మ్మ్. ఎన్ని రూపాయలు ఉన్నా ఆయన కరెంట్ లేకుండా ఏ బల్బు వెలుగుతుంది. మ్మ్. అన్ని బల్బులు వెలుగుతున్నాయంటే అన్నిట్లో అన్ని కరెంట్లు లేవు, మ్మ్. ఒక కరెంటే. మ్మ్. ఇది ఒక సందేహం ఎప్పుడు ఉంటుంది, దేనికో ఒకదానికి సంబంధం. సందేహం అంటే దేహం ఉన్నంతకాలం పట్టి పీడించేది. ఆ. దేహం ఉంది అంటే మ్మ్. అదే సందేహం. ఆహా. గురుగారు, ఇప్పుడు మాకు నేను, నీవు, అతడు అంటే 3 రూపాయలు తోస్తున్నాయి కదా. వస్తున్నాయని చెప్తుండవు, తోసేదంతా నిజం కాదు కదా. ఆ, మరి నిజమేది? నువ్వే నిజం. ఆ. అన్నిటినీ చెప్తూ ఉండే నువ్వే నిజం. నువ్వు లేకపోతే అసలు ఈ మీటింగ్లు, ఈ ప్రశ్నలు రాస్తారు. ఆ. ఎవరు తోస్తుందో వాడే నిజం. మ్మ్. ఈ భేద దృష్టి పోవాలంటే ఏం చేయాలి గురుగారు? కమ్ముగా ఉండాలి. ఆకలి వేస్తే అన్నం తినాలి, నిద్ర వేస్తే పడుకొని నిద్రపో. ఆ. చేసేది కమ్ముగా ఉంటే అన్నీ చేసినట్టు. ఇంకా ఏదన్నా చేయకుంటే చేయి. ఇదే బాధ. ఏం తెలుసుకోవాలా, ఏం తెలుసుకోవాలి. నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎన్ని సందేహాలు ఇవన్నీ వచ్చినాయి. లేవండి, నువ్వు ఉండవు కదా. ఉన్నానుగా.
అప్పుడు నువ్వు ఉండవు, ఇప్పుడు నువ్వు ఉండవు. అప్పుడు లేని సందేహాలు ఇప్పుడు ఎట్లా వచ్చినాయి? ఉమ్, సృష్టి అంతా కూడా ఏ తల్లి కడుపులో ఉందో ఉమ్, ఆమె మీరు ఇప్పుడు చూసిన జ్ఞాన ప్రసూనం. బాబా సద్గురు ఏమన్నారంటే, ఈ సృష్టి అంతా కూడా ఏ తల్లి కడుపులో ఉందో ఆమె ఇప్పుడు మీరు చూసొచ్చిన జ్ఞాన ప్రసూనాంబ అన్నారు. అన్నే కాదు, ఇప్పుడు చూస్తుండేది కూడా ఆమె కడుపులోనే మనం అంతా. ఇప్పుడు మనం చూస్తున్నది కూడా ఆమె కడుపులోనే అంత సద్గురు అన్నారు. మనకు కనబడేదంతా అబద్ధం, మన చేత చూడబడేదంతా అబద్ధం లేదు. ఉమ్, చూచేవాడు మాత్రమే ఉన్నాడు. ఉమ్, ఇదంతా చూస్తూ ఉంది అని అనుకునేది నువ్వు. ఉమ్, కాబట్టి చూచే నీవే నువ్వు వెతికేవాడు. ఆహా, అన్ని తీర్థాలలో పోయి అన్ని క్షేత్రాలలో పోయినా ఉండేది ఒకటే అని పెద్దవాళ్ళు చెప్పారు. మనం అదే మరిపోతే కాశీలో ఈశ్వరుడు అన్నారు, తిరుపతికి వస్తే వెంకటేశ్వరుడు అన్నారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరు, ఒక్కొక్క ఊరు ఉంది. అప్పుడు వాళ్ళు అబద్ధం చెప్పినట్ట ఉమ్, అన్ని చోట్ల ఉండేది ఒకటే అని. ఉమ్, ఇట్లా తిరుగుతూ ఉంటే ఉమ్, నీలో మెరుపు మెరిసినట్టు ఉమ్, ఒక ఆలోచన వస్తుంది. ఉమ్, ఎన్ని క్షేత్రాల్లో ఉమ్, మార్పు లేకుండా ఉమ్, ఉండింది నేనే కదా. ఉమ్, కాశీలో ఉండింది నేనే, ఉమ్, తిరుపతిలో ఉండేది నేనే, ఉమ్. అన్ని క్షేత్రాల్లో ఉండేది నేనే. కాబట్టి నేనే దేవుణ్ణి అని సద్గురు ఏమంటున్నారంటే, అనేక క్షేత్రాలకు వెళ్ళి అనేక మంది దేవుళ్ళని దర్శించగా ఒక ఆలోచన బయలుదేరుద్ది. అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు ఉన్నది నేను, కాశీకి వెళ్ళినప్పుడు ఉన్నది నేను, మారుతున్నది దేవుళ్ళు. ఎక్కడికి పోయినా దేవుళ్ళు మారిపోతూ ఉంటారు, మారకుండా ఉండేది ఒకటే నేను. కాబట్టి నేనే దైవం అంటారు సద్గురు. ఇప్పుడు గుడికి వెళ్ళారు, 40 ప్రదక్షిణాలు చేయాలనుకున్నారు శివుడికి. పోయి ఆయన ఎదురుగా నిలబడి దండం పెట్టుకొని మొదలు పెట్టారు తిరగటం. ఆడికి వచ్చి 2 అనుకున్నారు, మళ్ళీ అది తిరిగి వచ్చి 3 అన్నారు. ఇట్లా తిరగంగా ఇంకొక మెరుపు మెరుస్తుంది లోపల. ఎన్నిసార్లు తిరిగినా బయలుదేరిన చోటుకే వచ్చి చేరుతున్నాం. దానికి తిరగటం ఎందుకు, ఉండే చోట్ల ఉంటే పోయి ఎక్కడికన్నా పోయి చేరేటట్టు ఉంటే తిరగవచ్చు. ఎక్కడ బయలుదేరినావు ఆడికే వచ్చి నిలబడేటప్పుడు ఆ తిరగటం ఎందుకు, ఉండే చోట్ల ఉంటే పోలేదని మానేస్తాడు. వాళ్ళు వీళ్ళు ఏమనుకుంటారంటే, ఇంత శ్రద్ధగా తిరుగుతున్నాడు మానేసినాడంటే వాడికి ఏదో దొరికింది అని ఇతరులు అనుకుంటారు.
ఏమీ దొరకలే. ఆ, అసలు నిజంది ఏ తిరిగినా తన చోటికి వచ్చి తన ఇంటికి వస్తున్నాడు కానీ ఉమ్, ఇంకొకరింటికి పోవటం లేదు. ఉమ్, అది యాత్రలు చేస్తే పరిధి ఎవరంటే అన్ని చోట్ల ఉండేది నేనే. ఉమ్, ఏమీ చేయవలసిన అవసరం లేదు, ఉమ్, ఎక్కడ తిరగాల్సిన పని లేదని ఉమ్, చింతపడిపోతాడు. ఉమ్. అది అది సద్గురు ఏమన్నారంటే ప్రదక్షిణ చేస్తుంటాం. ప్రదక్షిణ ప్రారంభించిన చోటు నుంచి బయలుదేరి ప్రదక్షిణ ముగిసేసరికి మళ్ళీ అక్కడికే చేరుకుంటాం. ఎక్కడ బయలుదేరామో అక్కడికే చేరుకుంటాం. అలా ఒక 40 ప్రదక్షిణలు అనేక ప్రదక్షిణలు చేస్తూ పోగా ఒకసారి తోస్తుంది. ఏమని తోస్తుంది? ఎంత తిరిగినా నేను ఎక్కడికి పోవట్లేదు, బయలుదేరిన చోటికే వస్తున్నాను అని తోస్తుంది. తోసిన నాడు ఏం చేస్తాము? ఇక తిరగడం మానేస్తాం. ఎందుకు అనవసరం తిరగడం అని మానేస్తాం. ఎప్పుడైతే మనం మానేస్తామో చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే వీడికి ఏదో దొరికింది తిరగంగా అనుకుంటారు. వీడితో వీడు పొందాడు ఏదో అనుకుంటారు. కానీ వీడు పొందింది సమాధానాన్ని. బయట నుంచి ఏం పొందలేదు, సమాధానం పొందాడు. ఏమని పొందాడు? నేను ఎక్కడ బయలుదేరానో నేను అక్కడికే చేరుకుంటున్నాను, అంటే నా గమ్యస్థానం నేను అని తెలుసుకొని ఆగిపోతున్నాడు. ఇక్కడ జరుగుతున్న అనుభవం వేరు, లోకం భావన వేరు. అది సద్గురు. గురుగారు, సుఖ సంతోషాలతో జీవించడానికి మీరిచ్చే సూచనలు ఏంటి? సుఖ సంతోషాలతో జీవించటం. ఇంకా దానికి సుఖంగా ఉండాలి, సుఖంగా ఉండు. ఎవరు తండ్రి అది లేని వాళ్ళకి సొల్యూషన్ ఆయన లేని వాళ్ళకే సొల్యూషన్ అని చెప్తుంది. ఉంది అనుకునేది నువ్వే, లేదు అనుకునేది నువ్వే. కాబట్టి దీనికి ఎవరు బాధ్యులు కాదు, నువ్వే. రూపాయికి అచ్చు బొమ్మ మాదిరి సుఖము సంతోషం. ఒక పక్క తిప్పితే సుఖము బొమ్మ పడుతుంది, దాన్ని వెనక్కి తిప్పిస్తే అచ్చు ఉంటుంది. ఈ రెండిట్లో ఏది లేకపోయినా ఆ రూపాయి చెల్లదు. అంతేగా, అందుకనే 2 పెట్టింది దేవుడు. సుఖ దుఃఖాలు రెండు అలాగ ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు సద్గురు దుఃఖాన్ని కూడా సుఖంగా ఆమోదించడం, అదేనా పరిష్కారం? నువ్వు ఆమోదించాల్సిన అవసరం లేదు, అవి ఉంటాయి. నువ్వు ఏ పక్క తిప్పిస్తే అది అవ్వబడుతుంది. దానికి ఎవరు కర్తలు కాదు. ఇప్పుడు కొండ మీద లోపలికి దర్శనానికి పోయిన వాడు తిరిగి రాలేదు బయటికి. లోపల ఎంత తిరిగి ఎతికినా తావపడలేదు. ఒక బస్సు పోయింది, టూరిస్ట్ బస్సు. 100 మంది లోపలికి వెళ్ళినారు దర్శనానికి, వాళ్ళు తిరిగి రాలేదు. ఈ సంగతి బయటికి తెలిస్తే మళ్ళీ ఉండని పోతాడు. వెంకటేశ్వరుడు చిన్నప్పుడు పోయి తిరిగి వస్తేనే పోతారు. అట్లా
సంతోషం. ఇన్ని రూపాయల్లో మీరంతా దర్శనమిచ్చినారంటే అది నా అదృష్టం, ఇంకేం లేదు. సద్గురు ఏమన్నారంటే ఇప్పుడు ఇన్ని రూపాలలో మీరంతా నాకు దర్శనం ఇచ్చారు, ఇది నా అదృష్టము అన్నారు సద్గురు. అది మీ మెప్పు కోసం చెప్పలేదు. మా గురువు నాకు చెప్పిన మాట నేను చెప్పుకుంటాను. అది మీ మెప్పు కోసం నేను చెప్పలేదు ఈ మాట. నా గురువు నేను అనేక రూపాలలో నీకు వచ్చి దర్శనమిస్తాను అన్నారు, ఆ మాట నేను వల్ల వేస్తున్నాను అన్నారు. అది ఏం లేదు. మీ అందరూ ఇళ్ళకి నేను ఒక్కొక్కరింటికి రావాలంటే ఎప్పటికయ్యేది అది. అటువంటిది ఆయన మీరందరూ ఒకసారిగా ఇక్కడికి వచ్చారంటే నేను ఇక్కడి నుంచి కదులుకుంటానే దర్శనం అయ్యింది. మా భాగ్యాన్ని మీ భాగ్యంగా చెప్తున్నారండి, మా అదృష్టాన్ని మీ అదృష్టంగా చెప్తున్నారు. ఇద్దరిది ఒకటే. నేను మీకు అవపడుతున్నాను, మీరు నాకు అవపడుతున్నారు. ఒకసారి వెళ్ళి ఉదయాన్నే ఆ అర్థంలో చూసుకున్నారు, ఈ ముఖం అవపడ్డది. మళ్ళీ ఒక గంట దాలి మళ్ళీ పోయి చూసినారు, ఆ ముఖమే అవపడ్డది. ఇట్లా ఎన్నిసార్లు పోయి చూసినా ఒకే ముఖం అవపడుతూ ఉంటే మీరేమనుకున్నారంటే నేను వచ్చి ఎదురుగా నిలబడితే ఇదే ముఖం అవపడుతున్నారు కాబట్టి ఇది నా ముఖము అనుకున్నాను. అట్లా కాకుండా ఒకసారి పోయి చూస్తే ఈ ముఖం అవపడ్డది, ఇంకొకసారి పోయి చూస్తే ఆ ముఖం అవపడ్డది, ఇంకొకసారి చూస్తే ఈ ముఖం అవపడ్డది, ఇంకొకసారి చూస్తే ఆ ముఖం అవపడ్డది. ఏ ముఖం నీది అనుకుంటారు? అనుకోలేము, ఏది నాది అనుకోలేము. అన్నీ నావే అనుకోవాలి. అట్లా అనుకోవాలి, అన్నీ నాదే అనుకోవాలి. అయితేనే కదా మాదిరిగా అవపడుతుంది. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, నిజం, బాగా చెప్పారు. అని బాగా చెప్పటానికి కాదు, ఇప్పుడు అన్ని ముఖాలు నీవే. సంతోషం. గురువు గారు ఇప్పుడు ఏమన్నారంటే అద్దం దగ్గరికి వెళ్ళి మన మొహం చూసుకుంటే ఒకసారి నా ముఖం నాకు కనపడింది, రెండోసారి చూసుకుంటే మళ్ళీ అదే ముఖం కనపడింది, మూడోసారి చూసుకుంటే అదే ముఖం కనపడింది. అలా ఎన్నిసార్లు చూసుకున్నా అదే ముఖం కనపడుతుంటే ఇది నా ముఖము అని మనం నిర్ధారించుకుంటున్నాం. అట్లా కాకుండా అద్దం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఈ ముఖం కనపడింది నాకు, ఒకసారి ఈ ముఖం కనపడింది నాకు, ఒకసారి ఆ ముఖం కనపడింది నాకు. ఇలా నానా ముఖాలు నాకు కనపడుతూ ఉన్నాయి, నానాసార్లు నానా ముఖాలు నాకు తెలుస్తున్నాయి. ఏమని? నా రూపంగా తెలుస్తున్నాయి. అప్పుడు దాని అర్థం ఏంది? అదే నేను, అందరూ నేనే అని దాని అర్థం. ఒకే ముఖం కనపడ్డప్పుడు ఇది నేను అనుకుంటున్నాను, అందరూ నాకు కనపడుతున్నప్పుడు అందరూ నేనే అని తెలుసుకోవాలి. సద్గురు అంటుంది ఏంటంటే జ్ఞానం అనే అర్థం, మనం ఏ జ్ఞానంతో అయితే లోకాన్ని చూస్తున్నామో జ్ఞానం అనే అర్థంలో కనిపిస్తున్న దృశ్యాలు ఇవన్నీ. అందరూ నాకు మీరు దృశ్యం, మీకు నేను దృశ్యం. ప్రతి ఒక్కరూ ఒక కేంద్ర స్థానం. ఏ కేంద్రం దగ్గర నిలబడి చూసినా దృశ్యము ఆ కేంద్రం యొక్క ప్రతిబింబం, ఆ కేంద్రం యొక్క ప్రతిబింబం. అప్పుడు మీకు కనిపించేటువంటి సకల రూపాలు మీ ప్రతిరూపాలు, నాకు కనిపించే సకల ప్రతిరూపాలు నా ప్రతిరూపాలు. ఎక్కడ? జ్ఞానం అనే అర్థంలో. అది సద్గురు చెప్తున్నాం.
గురువు చెప్పే మాట కాదు, గురువుకి వినబడే మాట. అబ్బాబ్బాబ్బా భలే చెప్పారండి. చెప్పేవాడు ఎవరు నాకు తెలియదు. నేను విన్న మాటలు నేను మీతో చెప్తున్నాను అంతే. సద్గురు ఏమన్నారంటే, ఇప్పుడు సద్గురు చెప్పే మాట కాదు ఇది, సద్గురు విన్న మాట. సద్గురు విన్న మాట మీకు చెప్తున్నాను నేను. అంటే సద్గురు తన మీద ఏది వేసుకోరు, తాను కర్తృత్వం వహించరు. నిష్కామము, నిష్క్రియత్వము భగవద్గీతలో ఎలాగైతే నిష్కామ కర్మయోగం ఉందో ఆ యోగానికి ప్రతిరూపం సద్గురు రూపం. నేను నిజం చెప్తుంటే మీరు దాన్ని అబద్ధం చేసి చెప్తున్నారు. గురువు గారు చెప్పిన దానికి చేపేస్తారు, ఇంకొక అర్థం వచ్చేటట్టు అది 20,000 30,000 జీతం ఏంటి? ఇట్లా సెక్రటరీలు దొరకదు చెప్పి దాన్ని వివరించి చెప్తుంటాడు జీతం లేకుండా. గురువుగారు, ఇక్కడున్న గృహిణులకి, ఇక్కడున్న సంసారులకు, ఇక్కడున్నటువంటి మాకందరికీ కూడా మీరు ఒక మంచి మాట చెప్పి మాకు గుర్తుండిపోయేలా చేయండి. మీ పేరేమన్నారు? ప్రవీణ్. కానీ మీరు మాట్లాడేటప్పుడు నేను అంటుంటే ప్రవీణ్ అని చెప్తుండేది. చెప్పట్లేదు. ఏమి నేను కాబట్టి మాట్లాడింది నేను కాబట్టి. మీరే కదా అందరూ నేనని మాట్లాడుతుండేది. కాబట్టి ఆ నేను అనేదాన్ని మనసులో స్మరించుకోండి. స్మరించుకోకపోయినా అదే పలుకు వస్తుంది మీలో నుంచి. ఆ నేనే దైవం, బాబా ఎక్కడ జరగబడేది. సద్గురు ఏమన్నారంటే, మీరు మాట్లాడేటప్పుడు ఏమంటున్నావు అని అడిగారు నన్ను. నేను అంటున్నాను. మరి ప్రవీణ్ అంటావేంటి అన్నారు. మాట్లాడింది నేనండి అన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ, నువ్వే కాదు ప్రతి ఒక్కరూ నేను అని సంబోధిస్తూ మాట్లాడతారు. నేను అని సంబోధిస్తూ తలుచుకుంటారు. నేను అని సంబోధిస్తూ అనుభవిస్తారు. కాబట్టి అందరిలో ఉన్న ఆ నేనే దైవము అంటున్నారు సద్గురు. ఒకరిలో ఒక్కొక్క నేను, ఒక్కొక్క దైవం లేదు. నేను అనేదంతా అప్పలికే దైవం, అదే దైవం. సద్గురు ఏమన్నారంటే, ఒక్కొక్కరిలో ఒక్కొక్క నేను లేదు, అందరిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ నేను, అందరిలో ఉన్నది ఒకే నేను దైవము, అందరూ ఏకంగా దైవము. దైవం కూడా మనకు అవ్వబడితే నేను అనే చెప్పుకొని మాట్లాడాల్సి వస్తుంది. మనం మాట్లాడినట్టే. సద్గురు ఏమన్నారంటే, దైవం కూడా మనకు అగుపడితే నేను అని సంబోధించే తాను మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి దైవానికి కూడా నేనే ఆధారం, మనకైనా నేనే ఆధారం. కాబట్టి
దైవానికైనా మనకైనా కామన్ సింబల్, కామన్ సోర్స్ దైవం నేను. ఏం మీరు